బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బీసీ నేతల ప్రెస్ మీట్. అక్రమ వీడియోల తొలగింపుపై హైకోర్టు గూగుల్ కీలక వివరణ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ప్రజలను అలర్ట్ చేస్తున్నామని చెప్తూ వ్యవసాయాలే బంద్ పెట్టుకోండి, పెట్టుబడి పెట్టి నష్టపోకండి అని చెప్పి ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి స్పష్టంగా మనకు నీళ్లున్నాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు నిరుపయోగంగా పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో ఇవాళ మోటార్లు ప్రారంభం చేయొచ్చు. ఆ మోటార్లు ప్రారంభం చేస్తే రోజు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. మొత్తం తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, అటు కొంత ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించి లక్షల ఎకరాల భూమిని మనం బ్రహ్మాండంగా సాగు చేసుకోవచ్చు. ఆ నీళ్ళను ఎత్తిపోయండి. దాదాపు 150 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకోగలిగిన రిజర్వాయర్లు కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రు. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఇంటాక్ట్ ఉంది. ఇవాళ ఇట్లా బటన్ ఆన్ చేసినా నీళ్లు బయటపడడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ భూముల్ని కాపాడడానికి కాళేశ్వరం తల్లి సిద్ధంగానే ఉన్నది అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, చూపించారు. మీడియా మిత్రుల సాక్షిగా తీసుకుపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించారు అక్కడ. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పాజిటివ్ స్పందన వస్తుందేమో, సానుకూలమైన ఒక ప్రకటన ఏదైనా వస్తుందేమో, మేము ఆలోచిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుందేమో అని చెప్పి ఆశించినాం మేము తెలంగాణ రైతాంగం తరఫున. ఎందుకంటే కేసీఆర్ గారు వారికి వేరే పని ఉండదు. ప్రతి నిమిషం వర్షపాతం ఏముంది, ప్రతిరోజు రైతుల పరిస్థితి ఏంది, ఇవ్వాలే కాదు ఉద్యమ సందర్భంలో కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ క్షణమైనా కేసీఆర్ ఆలోచించేది పొద్దుగాలు లేవగానే చూసేది మొట్టమొదటిగా వర్షాల పరిస్థితి ఏంది, రైతాంగం పరిస్థితి ఏంది, ప్రాజెక్టుల పరిస్థితి ఏంది. నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచి విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడారు. గవే సొల్లు పురాణం, గదే బూతు పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడారు. పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడే మా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొద్దిగా మాట్లాడడం జరిగింది. రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్న కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల గురికే మేము అధికారంలోకి 10 సంవత్సరాలు ఉండి రైతులను కాపాడుతామన్న బీఆర్ఎస్ ప్రభుత్వము 2 కూడా రైతులకు ద్రోహం చేయడం జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయడం జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ప్రతీకగా మార్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు నాణ్యత లోపాలు ఎందుకు వచ్చాయో
బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టు కొద్ది సంవత్సరాల్లోనే మరమ్మతులకు ఎందుకు వచ్చింది? కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన ప్రతి నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును సందర్శించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం అవినీతిపై పెద్ద పెద్ద ఆరోపణలు చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 1,00,000 కోట్ల ప్రాజెక్టులో తూతు మంత్రంగా అది కేవలం 3 బ్యారేజీల్లో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం నాణ్యత ప్రమాణాలపైనే సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే అంటూ మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాని మీద అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరడం జరుగుతున్నది. దీన్ని బట్టే అర్థమవుతున్నది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దొందే అని చెప్పేసి. ఆనాడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తాము అధికారంలోకి రాగానే అవినీతి పరులైన కేసీఆర్ని జైలు ఊచలు లెక్క పెట్టిస్తాం, అదేవిధంగా కాళేశ్వరం కరప్షన్ కోసం వాడుకున్న కేసీఆర్ను చిల్లపల్లి జైల్లో ఒక రూమ్ కట్టించి జైల్లో ఉంచేస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం చేస్తున్నాడో, ఎందుకు మౌనంగా ఉంటున్నాడో సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బీసీ నేతల ప్రెస్ మీట్. ప్రధానమైనటువంటి విషయం ఇప్పుడే రమేష్ గారు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒకటి, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు మరొకటి వేరుగా ఉంటూ ఉన్నాయి. ఎందుకు ప్రధానంగా మేము ఇన్సిస్ట్ చేయవలసిన కారణం ఏంటంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే బలహీన వర్గాలు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల గురించి వారు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, వారికి ఇచ్చిన హామీలన్నిటి కూడా ఎందుకు తిరోధకాలు ఇచ్చారు, ఈ వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు మీరు వీరిని ఇంకా ఆర్థికంగా అణచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రణాళిక రూపొందించబోతూ ఉన్నాం. త్వరలో విజయవాడలో సమావేశం అయ్యే విషయం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక అపూర్వమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలోనే ఈనాటికి అన్ని రాష్ట్రాలు లేదు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది. మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ ఆ బృహత్తరమైనటువంటి పథకం ప్రవేశపెట్టిన కారణంగానే వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఇవాళ డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, మరో ఉన్నత పదవులను రావడానికి ప్రధాన కారణం. ఈవేళ వాళ్ళకి ఫీజులు సరిగా చెల్లించిన కారణంగా కాలేజీలు సరిగా టీసీలు కూడా ఇవ్వట్లేదు, వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఫీజు ముందుగా తల్లిదండ్రులు అప్పులు చేసి చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ దుస్థితికి రావడానికి గల కారణం మీరు ఎప్పుడైనా వారిని వేధించకూడదు, వారిని ఇబ్బందికి గురి చేయకూడదని ఎప్పుడైనా ఆలోచన చేస్తారని అడుగుతున్నా. ఇవాళ కనీసం ఆరోగ్యశ్రీ పథకంలో కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అడ్మిషన్ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారికి పేమెంట్స్, హాస్పిటల్కి పేమెంట్స్ సక్రమంగా ఇవ్వని కారణంగా దానికి నష్టపోయేది ఎవరు? ఆర్థికంగా స్థితిగతులు లేనటువంటి వెనుకబడిన తరగతుల వారు, షెడ్యూల్డ్ తరగతుల వారు. మరి ఆ పరిస్థితిని తీసుకురావడం కారణం మీరు ఒకసారి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో మీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి చూసుకున్నట్టయితే, ఆనాడు పెద్ద ఎత్తున గందరగోళం చేశారు, రాష్ట్రాన్ని అప్పులమయం చేసామని. ఈవేళ ఆయన 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల కంటే
మీరు 2 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ చేయలేదని అడుగుతూ ఉన్నాను నేను. కోర్టు విచారణలకు సంబంధించిన అనధికారిక రికార్డింగ్లను యూట్యూబ్ లో అప్లోడ్ కాకుండా ముందస్తుగా పర్యవేక్షించడం లేదా వాటిని తొలగించడం సాధ్యం కాదని టెక్ దిగ్గజం గూగుల్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇది చట్టపరంగా తప్పనిసరి కాదని, సాంకేతికంగాను అసాధ్యమని పేర్కొంటూ ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై న్యాయవాది వైభవ్ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టు విచారణలకు సంబంధించిన అనధికారిక రికార్డింగ్లను అరికట్టేలా సోషల్ మీడియా వేదికలను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ పై స్పందిస్తూ గూగుల్ తన వాదనను వినిపించింది. పిటిషనర్ గుర్తించిన నిర్దిష్ట వీడియోలను ఇప్పటికే తొలగించామని, భారత్ లో బ్లాక్ చేశామని గూగుల్ వెల్లడించింది. అయితే తమ ప్లాట్ఫామ్స్ లో ప్రతిరోజు అప్లోడ్ అయ్యే లక్షలాది వీడియోలను పరిశీలించి వాటిలో కోర్టు విచారణలకు సంబంధించిన వాటిని గుర్తించడం సాధ్యం కాదని పేర్కొంది. ఏదైనా కంటెంట్ చట్టబద్ధతను న్యాయస్థానాలు నిర్ధారించాలని, కేవలం ఓ మాధ్యమంగా ఉన్న తాము ఆ నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. నిర్దిష్ట యూఆర్ఎల్లతో కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తప్ప కంటెంట్ ను తొలగించలేమని గూగుల్ తన అఫిడవిట్ లో వివరించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోమరిక గ్రామంలో ముస్లిం బీసీ కాలనీలో జెండా చెట్టు స్థలం కబ్జాకు గురైందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొమరిక గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా సదరు స్థలానికి సంబంధించిన 42 అంకణాల భూమి కబ్జాకు గురైందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. గత 40 ఏళ్లుగా ఈ స్థలం పూర్తిగా పట్టా స్థలమని, దీనికి సంబంధించిన అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తెలిపారు. స్థానిక నాయకులు ఎవరు ఈ స్థలాన్ని కబ్జా చేయలేదని వారు స్పష్టం చేశారు. విలేకరుల ముసుగులో తిరుగుతున్న కొందరు వ్యక్తులు కేవలం తమ వ్యక్తిగత దందాలు, వసూళ్ల కోసమే ఇటువంటి అబద్ధపు పుకార్లను సృష్టిస్తున్నారు కొమరిక గ్రామ ప్రజలు తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించాలని, విలేకరుల ముసుగులో దందాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొమరిక గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్థలం అంటే ఈ విధంగా చేసేది ఏంటంటే బెదిరిస్తా విధంగా చేస్తుండో ఈ విధంగా జరుగుతుండో డబ్బుల కోసం. కార్తీక నారాయణపేట మేము ఇక్కడ పశువులు కోటాలు వేసుకుని ఇక్కడ మాకు రోడ్డు లేక మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు రోడ్డు పోసుకున్నాము. ఈ విధంగా దీన్ని స్థలాన్ని కబ్జా చేసామని కార్తీకయ్య నారాయణపేట, శివాజీ వీళ్ళిద్దరు కలిసి డబ్బుల కోసం ఏదిస్తా ఈ విధంగా మా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మన అధికారులు ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకుపోయేసి మాకేదో న్యాయం చేయాలి. టంకాయ చెట్లు అక్కడ వేశారు కదా పెద్దగా, ఎవరు తెలవకుండా అవి ఉంటాయి. మళ్ళీ పక్కన పిల్లలు వేస్తాడు, ఆడకు నరికేస్తాడు గట్టు. మళ్ళీ అరటి పిల్లలు వేస్తాడు, ఆడకు నరుక్కుంటూ వచ్చేస్తాడు. ఇదే పని ఆడ ఈ విధంగా చేస్తుంటారు. పేరు రత్నం కై పక్కన కయ్యాలి ఆయన. అక్కడెక్కడో ఆ కయ్య గల పిల్లడికి వాడికి ఏం పని? మా స్థలంలో మేము ఏం చేస్తుంటే ఇల్లు కట్టుకుంటే వాడికి ఎందుకు బేస్మెంట్ చదువుతున్నారని ఒక ఆయనతో చెప్పారంట రాత్రి. మా స్థలంలో మేము ఏం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు? ఈ విధంగా చేస్తుంటారు ఇక్కడ అంతా. ఇది జెండా చెట్టు ఏదో కబ్జా చేస్తున్నారని చెప్పారంట. ఇది మా జెండా చెట్టుదే రోడ్డు పక్కన. ఈ మాకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు వాళ్ళ పుణ్యాన్ని మాకు ఇస్తే మేము ఇల్లులు కట్టుకోలేక పాట లేక ఇక్కడ దారి ఈ మధ్యనే సిమెంట్ రోడ్డు పోసింది. పోసినాక ఇప్పుడు పెట్టున్నాం ఇళ్ళకి. మాకు ఇల్లు ఏదో మాకు మా చంద్రమోహన్ మాకు ఎమ్మెల్యే తీసుకొస్తే మేము కట్టుకోవాలని చూస్తున్నాం ఇల్లులు. ఇంతలోకి ఈ విధంగా చేస్తున్నారు ఇల్లు. ప్రతి ఒక్కటి ఇట్టే చేస్తున్నారు ఇళ్ళ సందన. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని వైకాపా నేతలు అవాక్కులు చెవాక్కులు పేల్చుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులోని 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్, ఏసీ నగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను సోమవారం పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు అనిపించుకోవడానికి లైవ్ లో ఉండాలనే తాపత్రయంతోనే అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి తీరుతో ప్రజల దృష్టిలో వారే చెడ్డవారవుతారని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు లేక 0 స్థాయికి పడిపోయిన ప్రభుత్వ పాఠశాలలను తాము బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంటే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన విఆర్ స్కూల్ పై కూడా కొందరు అనవసరంగా కామెంట్లు చేశారని ఆయన గుర్తు చేశారు. 1000 మంది కెపాసిటీ ఉన్న స్కూల్ కి 2000 అడ్మిషన్లు వచ్చాయంటేనే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని, ప్రజలేమీ అమాయకులు కాదన్నారు. అధికారంలో లేని ప్రజాప్రతినిధులు వచ్చి తాము చేస్తున్న పనులను చూడవచ్చని, మంచి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తామని తెలిపారు. నిన్న ఇవాళ ఈ 2 రోజులు అటు విద్యాశాఖకు సంబంధించి అటు అధికారులు డిఈఓ ఎంఈలతోనే
మరియు మిగతా అధికారులతో కలిసి ఈ యొక్క స్కూల్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు అతి ముఖ్యమైనవి హెల్త్, ఎడ్యుకేషన్. సంక్షేమాలు చేసే దాంట్లో ఈ రెండు అతి ముఖ్యమైనవి. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేర్చిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14వ వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే అవి కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రేపు జనవరి లోపల కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలకి అంటే ఇక్కడ కేవలం క్లాస్ రూమ్లే కాదు, దాదాపు 18 ఎక్స్ట్రా రూమ్లు వస్తున్నాయి. ఈ యొక్క స్కూల్స్ విఆర్ఐ స్కూల్ కానీ, డిఎస్ఆర్ కానీ, లేదా ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ, ఏదైతే డిఫరెంట్ స్కూల్స్లో వర్క్బోర్డ్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా మన గుంటబడి అంటారు యాక్చువల్ మోడల్ స్కూల్ అది కావచ్చు, వీటన్నిటిలో ప్రతి దగ్గర 36 రూములు తగ్గకుండా డిజైన్ చేసాం. 36 రూమ్స్. ప్రతి దగ్గర అంగన్వాడీ, నర్సరీ, PP1, PP2 ఉండేటట్టుగా, 1 to 5 ఉండేటట్టుగా, 6th క్లాస్ టు 10th క్లాస్, ఫ్యూచర్లో 11th and 12th కూడా ఉండేటట్టుగా క్లాస్ రూములు, ప్లస్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ రూమ్స్, కంప్యూటర్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, టింకరింగ్ రూమ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, సిక్ రూమ్, స్టాఫ్ రూమ్స్, అదేవిధంగా మ్యూజిక్ రూమ్, అదేవిధంగా పిల్లలు అదర్ యాక్టివిటీ రూమ్స్, ఇవన్నీ రూములు దాదాపు 18 వచ్చేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేసే అదే ప్యాటర్న్లో దానికి యాక్చువల్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వీలైనంతవరకు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్ వచ్చేటట్టుగా దాదాపు 1,000 మంది విద్యార్థులు చదవటానికి మంచి ఫెసిలిటీస్ చేస్తారు. భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయానికి జీవితాంతం అంకిత భావంతో కృషి చేసిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, యువ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత అని కొనియాడారు. సమాజంలోని అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, అన్నెపాక దుర్గా మహేశ్వరరావు, మారేపల్లి భాష, మార్కపుడి వంశీ, కర్ల జోజీ, వల్లపు దాసు, తిరుపతిరావు, మల్లెల సాయి, కోట ప్రభుజీ మరియు కౌన్సిలర్లు, వివిధ హోదాలలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు నాయకులు అటువంటి ఆదర్శాలు కావాలని చెప్పి ముందుకు పోవాలి. ఎందుకంటే మరి జయంతి వర్ధ జరుపుకున్న మాత్రాన అది గొప్ప కాదు. దాంతో పాటు వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధన చేసేటప్పుడు అందరూ కూడా అది ఆశయ సాధన కోసం ఆదర్శాలు తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతూ ఐక్యతగా ఉండి ఏదైనా సరే దేశం, సమాజం బాగుపడే ఐక్యత కావాలి. పేదరికం అనేది ఎక్కడ అడ్డం కాదు. ఎవరైతే సమాజం కోసం కష్టపడతారో, ఎవరైతే సమాజ హితం కోసం పాటుపడతారో వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికంగా లేకపోయినా సరే అందరూ ఉదయాలు శాశ్వతంగా ఉన్నట్టు నాయకులు
అటువంటి నాయకులు కావాలని చెప్పి అటువంటి ఇంకా నాయకులు తయారవ్వాలని చెప్పి అందరూ కోరి ఉత్తరం తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బీసీ నేతల ప్రెస్ మీట్. అక్రమ వీడియోల తొలగింపుపై హైకోర్టు గూగుల్ కీలక వివరణ. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.